తెలుగు ప్రజలందరికీ నమస్కారం. అమ్మా ప్రసాద్. సోషల్ మీడియాలో అందరికీ సుపరిచితుణ్ణి. ఈ 2024 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో హోరాహోరీగా జరిగాయి. వందల కోట్ల పంపిణీ జరిగింది. వేల కోట్ల రూపాయల పబ్లిసిటీ. ఏమిటి? ఎన్నికల కమిషన్ నిద్రపోతుందా? సుప్రీంకోర్టు ఏం చేస్తోంది? శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను కోర్టుకి. న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది? ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ప్రజలు ఏం చేస్తున్నారు? ఇదంతా ప్రజాసేవ కోసం వేల కోట్లు అవసరమా? లక్షల కోట్లు అవసరమా? 3,000 4,000 పంచటమా? దానికి ఎన్నికల కమిషన్ మౌనంగా చూస్తూ ఊరుకుండటమా? పోలీస్ వ్యవస్థ సినిమా చూసినట్టు చూడటమా? ఈ రాజకీయ వ్యవస్థ మనల్ని కాపాడేది. ఈ రాజకీయ వ్యవస్థ భవిష్యత్తుకు బాటలు వేసేది. ఈ రాజకీయ వ్యవస్థ భావితరాలకు ఒక మంచి మార్గాన్ని చూపించేది. ఒక్కసారి ఆలోచించండి. యువత ఎన్ని వీడియోలు పెట్టానో. యువత మీదే రాజ్యం. మీ రాజ్యాన్ని మీరు కాపాడుకోవాలి. మీ దేశాన్ని, మీ రాష్ట్రాన్ని మీరు కాపాడుకోవాలి. యువత మౌనం, మేధావి మౌనం రాజకీయాల్లో కానీ దేశానికి దరిద్రం, దేశానికి అరిష్టం. యువత ముందుకు రావాలి. మేధావులు ముందుకు రావాలి. సామాన్యులు, డాక్టర్లు, లాయర్లు, ఎడ్యుకేటెడ్ పీపుల్, సంఘ సంస్కర్తలు, మహిళా సంస్కర్తలు అందరూ ముందుకు రావాలి. వాళ్ళు ఎన్నికల్లో పాల్గొనాలి. రూపాయి ఖర్చు పెట్టకుండా నమస్కారం పెట్టి వాళ్ళ యొక్క విధి విధానాలు చెప్పుకుంటూ ఎన్నికల్లో గెలవాలి. ఆ రోజు రాదా? 29కైనా రాదా? రావాలి. వస్తుంది. రావాలి అని అంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుల్ని ప్రోత్సహించి తీరాలి. ఎందుకంటే పదవి లేకుండా, ఏమీ లేకుండా ఆదాయం వదులుకొని ఎండల్లో మీకోసం అంటూ తిరిగితే దేశాల నుంచి ఆయన్ని సపోర్ట్ చేయడానికి పిఠాపురం వచ్చారు అని అంటే అట్లాంటి నాయకుడిని మనం ప్రోత్సహించాలి. కాపాడుకోవాలి. కాపాడుకుని తీరాలి. నేను చెప్తున్నా, నా శేష జీవితం పవన్ కళ్యాణ్ గారి కింద పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. 64 నాకు. మా అయితే 5 ఏళ్ళు 6 ఏళ్ళు, భగవద్గీత ఇచ్చింది 7 ఏళ్ళు. నేను శేష జీవితం పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఇవాళ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు కలిసి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలిపి ఇట్లాంటి చంద్రబాబు నాయుడు గారి లాంటి విజన్ ఉన్నటువంటి, అనుభవం ఉన్నటువంటి నాయకుడి చేతికి రాష్ట్రం రావాలి. పరిశ్రమలు రావాలి. రోడ్లు బాగుండాలి. పిల్లలు బాగుండాలి. ఆరోగ్యం బాగుండాలి. విద్య బాగుండాలి. వైద్యం బాగుండాలి. ఈ అవినీతి ఏంటి? ఇసుక వ్యాపారం ఏంటి? లిక్కర్ వ్యాపారం ఏంటి? అసలు ఏ రాజకీయ వ్యవస్థ అయినా సరే పల్లకి మోసేటువంటి బోయని చూసుకోవాలి. అంటే కార్యకర్తను చూసుకోవాలి. బోయి ఆరోగ్యంగా ఉంటేనే కదా మన పల్లకి మోస్తాడు అనే భావన ఉండాలి. కార్యకర్తల్ని వదిలేసినటువంటి వైఎస్ఆర్సీపీ ఇవాళ శిక్ష అనుభవిస్తోంది. రేపే పోలింగ్ కాదు, కౌంటింగ్లో శిక్ష అనుభవించబోతోంది. ఓన్లీ కార్యకర్తలను వదిలేసిన కారణమే. నేను 5 సంవత్సరాలు కొన్ని వందల వేల వీడియోలు పెడితే నేనెవరో అధినాయకుడికి తెలియదు. అసలు ఇలాంటి రాజకీయ వ్యవస్థ ఉంటుందా అని ఆశ్చర్యపోయి బయటకు వచ్చేసాను పార్టీలోంచి. నేను చంద్రబాబు నాయుడు గారి మాటకి చాలా ఇన్స్పైర్ అయ్యా. కేడర్ని పట్టించుకోండి, కేడర్ కావాలి, కేడర్తో సఖ్యంగా ఉండండి అన్న మాటలు నన్ను చాలా ఇన్స్పైర్ చేశాయి. పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రస్థానం అయితే అద్భుతం. నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. నాకంటే చిన్న వ్యక్తి అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుల్ని ప్రోత్సహిద్దాం. భావితరాలకి మంచి నాయకుల్ని మనం చేసుకోవాలి. మనం చేసుకుని ప్రోత్సహిస్తే అట్లాంటి నాయకులు కొంతమంది తయారవుతారు. నాకు జనసేనలో కూడా కొట్టే శ్రీహరి వీళ్ళు చాలామంది మంచి వ్యక్తులు ఉన్నారు. ఇవాళ మా కాంతారావు గారు మహానుభావుడు, మా కాలేజీలో పనిచేసేటువంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఛార్జ్, ఆయన చంద్రబాబు నాయుడు గారు రావటం నాకు చాలా ఆనందదాయకం, కానీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోతుందేమో అన్నాడు. అంటే ఆంధ్ర రియల్ ఎస్టేట్ పెరుగుతుందనే కదా. అంటే ఒక వ్యక్తి వల్ల ఇన్ఫ్రారంగం డెవలప్ అవుద్ది. ఫలితాలకు ముందే ఆంధ్రప్రదేశ్లో స్థలాల రేట్లు పెరిగాయంటే చంద్రబాబు నాయుడు గారి దార్శనికత, పనితీరుకి ఇదే నిదర్శనం.
అర్థం చేసుకుని భావితరాల్లో మంచి నాయకులను తయారు చేసుకుందాం. ఎన్నికల ఖర్చు వేల వందల కోట్లు ఉండకూడదు. ఇది భవిష్యత్ ప్రజాస్వామ్యానికి ముప్పు. కనీసం 2029లోనైనా పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుల్ని కొంతమందిని మనం తయారు చేసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణే కాదు, దేశం మొత్తం సర్వతోముఖాభివృద్ధిగా ఎదుగుతుంది, బాగుంటుంది అని నా భావన. దానికి భగవంతుడి ఆశీస్సులు కూడా ఉంటాయి. జై తెలుగువాడ, ఇదొక్కటే నా స్లోగన్. ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగువాడు బాగుండాలి.